వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లిగా రెండు చేతులు రఫ్ చేసుకోండి, కళ్ళు మూసుకుని జెంట్లీ మసాజ్ యువర్ ఫేస్. మెల్లిగా ముఖం అంతా ఆ నూలు వెలిసిగా ఉండే చేతులతో అలా అద్దుకోండి. ఆ తర్వాత రెండు కాళ్ళ మీద రెండు అరిచేతులు కప్పెట్టుకోండి. నిజంగా మెడిటేషన్లో వెళితే బయట రావాల్సిన పద్ధతి అనమాట. మనం ఫార్మాలిటీ మెడిటేషన్ ఇట్లా చేయాలని చేసాం. ఆ తర్వాత ఆ కప్పి ఉంచిన కళ్ళ ఆ చెవుల్లో చేతుల లోపలనే కళ్ళు మెల్లిగా ఓపెన్ చేయండి. అప్పుడు ఆ అరిచేతులు చూస్తూ కళ్ళు తీసేసి, ఆ చెవులు తీసేసి, కళ్ళు తెరుస్తూ చెవులు తీసేసి, చేతులు తీసేసి. ఓకే, సంతోషం. మరొకసారి మీ అందరికీ పెద్దవారు అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పునరుద్ధరించినటువంటి మన గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అనేక విధాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీసులో, భారతీయ జనతా పార్టీ వెంకటగిరి బ్రాంచ్ పార్టీ ఆఫీసులో మన అన్న ఎస్ఎస్ఆర్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని విధిగా ఇక్కడ నిర్వహించడం అనేది ఇంకా చాలా సంతోషకరమైన విషయం. మనందరికి కూడా యోగాని ఈ విధంగా మనకు దగ్గర చేశారు. కాబట్టి ఈ విధంగా ఇంకా కూడా మనం ఈ యోగా పరిజ్ఞానాన్ని మనకే కాకుండా మన తోటి వాళ్ళందరూ కూడా పంచుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందరూ ఆరోగ్యంగా తయారై చక్కటి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశం తయారు కావాలనేటువంటి నరేంద్ర మోడీ గారి లక్ష్యాన్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. వి విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. జై హింద్. అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా 10వ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలన్నీ కలిపి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నిర్విరామ కృషితో 2015 జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. దానికి పునాది వేసింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. 2015 నుంచి ఈ రోజుకి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయి 10వ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. మనతో పాటు ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈరోజు శ్రీనగర్లో ఒక సదస్సు, డాలే సదస్సు ప్రాంగణంలో ఒడ్డున ఈరోజు యోగా దినోత్సవం జరుపుకున్నారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ జనరల్ సంబంధించినటువంటి కార్యాలయంలో ఈరోజు 10వ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ యోగా అనేది ప్రతి మానవునికి అవసరమైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, చాలామంది పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దీనివల్ల మనకి అనారోగ్యాల నుండి మనం కాపాడుకునే విధానం, అదేవిధంగా మనం
మన శరీరాన్ని ఆకృతిగా ఉంచుకోవడానికి కానీ, అదేవిధంగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కానీ ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా మనందరం కూడా ఈ యోగా దినోత్సవాన్ని పాటిస్తూ మన పిల్లలకు కూడా మనకి ఈ యోగా సంబంధించినటువంటి ఆసనాలన్నీ కూడా మన యోగా గురువుల చేత నేర్పిస్తూ భావి తరాలకి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబంలో కూడా యోగాను చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకునే దానికి మనందరం కూడా సహకరించి ముందుకెళ్లాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటూ, ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగుదేశం, అదేవిధంగా జనసేన కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళా మనువులకి, అదేవిధంగా మన యోగా గురువు అయినటువంటి మన కృష్ణకుమార్ గారికి ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి, మన తిరుపతి జిల్లా ప్రజానీకి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు. జై హింద్, జై భారత్.